రామ్ నారాయణ రామ్. మీరు అందరూ తెలుసు, మన దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరియు కొన్ని పార్టీలు అటువంటి సంస్థలు కూడా ఉండకూడదు, కానీ అవి ఇంకా దేశాన్ని పాలిస్తున్నాయి. ఈ పార్టీలను మద్దతు ఇచ్చే వారు తమ జేబును నింపాలని మాత్రమే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఎక్కడి నుండి జీతాలు పొందుతున్నారు? నేను మీరందరినీ అడుగుతున్నాను, చివరకు ఈ పార్టీల అవసరం ఏమిటి? ఇవన్నీ తొలగించాలి. అదే సమయంలో వ్యక్తిగత సొంతదారి హక్కులను కూడా తొలగించాలి. భూమిపై జాతి మతాల గురించి మాట్లాడుతున్నాము. భూమిపై చదువు ఉన్న వారు లేరా? జాతి మతాల గురించి మాట్లాడే వారు ఎవరు? జాతి గణాంకాలు ఏ రాజ్యాంగంలో ఉన్నాయి? ఈ రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు? జాతి మతాలలో వివక్షత చూపే వారు ఎవ్వరూ కాదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని మాత్రమే కాకుండా ప్రియాంక గాంధీని కూడా పార్టీలోకి తీసుకువచ్చింది. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి. వారు కూడా ఇందిరా గాంధీ వంటి దారిద్ర్యాన్ని తొలగించండి అని చెబుతున్నారు. ఇందిరా గాంధీ దారిద్ర్యాన్ని తొలగించండి అని నినాదం ఇచ్చారు, కానీ ఆమె దారిద్ర్యాన్ని మాత్రమే తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని తీసుకువచ్చింది ఎందుకంటే రాహుల్ గాంధీ సరిగా పనిచేయడం లేదు. భారత్లో ఎన్నికలు జరిగే సమయంలో చాలా డబ్బు ఖర్చవుతుంది. అది సరిగా ఉండకూడదు. ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లు తయారు చేయబడతాయి. ఆకాశంలో ఎప్పుడూ ఎన్నికలు జరగడం లేదు. ఆకాశంలో, అడవుల్లో ఎలాంటి కమిటీలు లేవు. నక్షత్రాలలో కూడా ఎన్నికలు జరగడం లేదు. ఈ విషయాలు భూమిపై 800 కోట్ల మంది ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది? ప్రతి దేశంలో వ్యక్తిగత సొంతదారి హక్కులు ఉన్నాయి. అందువల్ల ఎన్నో దేశాలు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ప్రతి దేశం తనను తాను గొప్పగా చూపించుకోవాలనుకుంటుంది. భూమిపై ఎలాంటి రాజు కూడా వ్యక్తిగత సొంతదారి హక్కులు ఉండకూడదు అని చెప్పలేదు. అందరూ కలిసి భూమిపై మతం అవసరం లేదు అని చెప్పాలి. భూమిపై మతం ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం, సముద్రం, ప్రకృతి నుండి కాదు. భూమిపై అన్ని మతాల పండితులు మతాన్ని స్థాపించారు. ప్రకృతికి మతం అవసరం లేదు. అయితే మనుషులకు ఎందుకు అవసరం? మనిషి మతంతో పుట్టడు. మనిషి శరీరం 5 అంశాలతో తయారైంది. గాలి, నీరు, భూమి, శక్తి. ఈ అంశాలతోనే మనిషి పుట్టాడు. భౌతికవాదం, మతం ఉండాలి. భూమిపై ఒక దేవుడు నిజమైతే మరొక మతాల దేవుళ్లకు అవసరం ఏమిటి? అన్ని మతాల దేవుళ్ళు ఒకటిగా ఉండాలి. కానీ అలా లేదు. భూమి నుండి వ్యక్తిగత సొంతదారి హక్కులు తొలగితే భూమిపై దొంగలు కూడా ఉండరు. మానవుడు సృష్టించిన మతాలను, మానవుడు సృష్టించిన జాతులను నిరాకరించకపోతే భూమి శుభ్రపడదు. కాంగ్రెస్ పార్టీ భూమి నుండి వ్యక్తిగత సొంతదారి హక్కులను తొలగించడానికి ప్రయత్నిస్తే సనాతన దళం దాన్ని మద్దతు చేస్తుంది. మనిషి మరణించిన తర్వాత అన్ని వస్తువులు భూమిపైనే ఉంటాయి. ఆకాశం ప్రతి మనిషిని వారి పుట్టుక హక్కులతో భూమిపైనే పంపింది. మనిషి తన జీవితంలో రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపిస్తే అన్ని విషయాలు సరిగా ఉంటాయి. తదుపరి జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఏ రాజకీయ పార్టీ మంచిది? ఏ పార్టీ ప్రజలకు సహాయం చేస్తుంది? మీరు ఏ పార్టీపై నమ్మకం పెట్టుకోవచ్చు? ఈ విషయాలు మీరు స్వయంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి మీరు ధ్యానం చేయాలి. ధ్యానం మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపిస్తూ సరైన మార్గం మీకు స్వయంగా కనిపిస్తుంది.